వాక్య ధ్యానం కొరకు 29వ కీర్తన 11వ చరణంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి సమాధానం, ఆశీర్వాదం అనేవి ఎంతో ప్రాముఖ్యమైనవి. భూమి మీద ఒక మనుషుడు ఎంత సంపద కలిగినటువంటి వ్యక్తి అయినా సమాధానం తన జీవితంలో లేనప్పుడు దానిని ఎంతమాత్రం కూడా అనుభవించలేరు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. సమాధానం లేని సంపద అది ఎంత కలిగి ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనకరం కాదు. గనుక దేవుడే తన ప్రజలకు ఆయన సమాధానం కలుగు చేస్తారు. అంత మాత్రమే కాక ఆయనే మనలను ఆశీర్వదించినటువంటి దేవుడిగా ఉన్నారు. ఆ విషయాన్ని కీర్తనల గ్రంథము 115వ కీర్తన 13వ చరణములో, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అనేటటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. సమాధానము, ఆశీర్వాదం అనేవి దేవుని యొద్ద ఉన్నాయి. అయితే వాటిని మనం మన జీవితంలో పొందటానికి తగిన మార్గం ఏంటంటే, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం తెలియజేస్తుంది, ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగునని ఇక్కడ ప్రభువారు తెలియచేయటం గమనించగలం. నిజమే, ఈ దీవెనలు మన జీవిత దినాల్లో మనం పొందాలి అనంటే దేవునితో సహవాసం అనగా ఆయనతో సమయం గడిపేటటువంటి వారంగా మనం ఉండాలి. ప్రతి వేకునే లేచి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన మాటలను చదివి ధ్యానించుచు, ఆ దినభారమంతా మోయగలిగినటువంటి దేవునికి ప్రార్థన ద్వారా మన ప్రతి అవసరతను, అక్కరను తెలియచేయటకు కొంత సమయాన్ని మనం వెచ్చించాలి. మన కుటుంబంతో కూడా కలిసి మనం ప్రభువును స్తుతించుచు, ఆయన మాటలు ధ్యానించి ఆయన సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. ఈ విధమైనటువంటి భక్తిని చేసేటటువంటి కుటుంబాలతో కూడా కలిసి మనము దేవుని మందిరంలో చేరి ప్రభువుతో సహవాసం చేసే వారంగా ఉండాలి. ఈ క్రియలు ఎవరైతే తమ జీవిత దినాల్లో కలిగినటువంటి వారుగా ఉంటారో, నమ్మకంగా చేసేవారుగా ఉంటారో, దేవుడు వాగ్దానం చేసిన ఆ సమాధానము, ఆశీర్వాదము ఇవి మన జీవితాల్లో మనం పొందగలం. ఈ విధముగా కాక మనం సమాధానం పొందాలని, ఆశీర్వాదం పొందాలని పలు ప్రయత్నాలు మనం ఎన్ని చేసినప్పటికీ కూడా అవన్నీ నిష్ఫలమవుతాయి. నేడు ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభుతో సహవాసం చేయటం ద్వారా ప్రభు మనకు వాగ్దానం చేసినటువంటి ఈ దీవెనలకు నా ప్రియులకు మీరందరూ కూడా పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు మీతో సహవాసం యొక్క అవసరత ఏంటో గుర్తించి దాని ద్వారా కలుగు దీవెనలు తమ జీవిత కాలంలో తమ కుటుంబము పొందినట్లు, తమ తరతరములు కూడా పొందినట్లు మీ దీవెన ఆశీర్వాదం వారిపై కుమ్మరించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి. దుఃఖితులను ఆదరించండి. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఎంతమంది అయితే పొందిన వారుగా ఉన్నారో వారందరి మీద మీ కృప కనికరములు విస్తరింపచేసి ఆశీర్వదించండి. సమస్త విషయాలతోడు నడిపించమని యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు సమస్త విషయాల్లో ప్రియ సహోదరి సహోదరులకు సదాకాలం తోడు నడిపించి